ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రజల ఆభరణాలను అడిగి తీసుకోవడాన్ని గూర్చి మరియు పస్కా పండుగ ఏర్పాటును గూర్చి చర్చిస్తాం. ఇక ఆ విషయాలను గూర్చి తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 11వ అధ్యాయము 1 నుండి 12వ అధ్యాయము 10వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఫరోతో జరిగిన ఈ పోరాటంలో ఇది చివరి అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వపు కాడి నుండి విడిపించబడడానికి ముందు ఐగుప్తుపై వచ్చే చివరి తీర్పు చర్య తొలిచూలు బిడ్డల మరణమే. దేవునితో సంఘర్షణ పెట్టుకోవడం వ్యర్థమని ఫరో ఈ పాటికి నేర్చుకొని ఉండాల్సింది. దేవుడు దీర్ఘశాంతము గలవాడు, క్షమించువాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి వెళ్ళవలసిన సమయము ఆసన్నమైనదని ఆయన ఫరోకు అర్థమయ్యేలా చేయాలి. దేవునితో జరిగిన ఈ పోరాటంలో ఐగుప్తు ప్రజలందరూ ఫరో పక్షాన నిలబడడానికే మొగ్గు చూపారు. కాబట్టి వారు నేర్చుకోవలసిన పాఠాలను నేర్పే ప్రయత్నంలో దేవుడు ఐగుప్తుపై చివరి దెబ్బ కొట్టాల్సి వచ్చింది. ఇక నిర్గమకాండము 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చున్నప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. ప్రియులారా, ఈ వాక్య భాగములోని అడిగి తీసుకొనుడి లేదా అప్పుగా తీసుకొనుడి అనే పదానికి కేవలము బకాయి పడిన జీతాలను వసూలు చేసుకోవడమని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరాల తరబడి బానిసలుగా సేవ చేశారు. కానీ తమ శ్రమకు ఎలాంటి ప్రతిఫలము ఎన్నడూ పొందలేదు. ఇప్పుడు వారు తమ డబ్బును పొందబోతున్నారు. వారు అక్షరాల తమ పొరుగువారి వద్దకు వెళ్ళి తమ బకాయి పడిన జీతాలను అడగవలసి ఉంది. యెహోవా ఐగుప్తీయుల దృష్టిలో ఇశ్రాయేలీయులకు కటాక్షం చూపాడు. కాబట్టి వారు ఇశ్రాయేలీయులకు వారి న్యాయమైన ప్రతిఫలాన్ని సంతోషంగా చెల్లించారు. ఐగుప్తు యొక్క తొలి పిల్లలందరూ మరణ భయము చేత బెదిరించబడడాన్ని గమనిద్దాం. నిర్గమకాండము 11వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళెదను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరుచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక్క కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదుననెను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయెను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో ఎదుట
ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. ప్రియులారా, వాస్తవానికి ఐగుప్తులోని మనుషుల మరియు పశువుల తొలిచూలు సంతానము వాస్తవానికి ఐగుప్తు దేవతలకు చెంది ఉండింది. అయితే ప్రభు అయిన దేవుడు ఐగుప్తు దేవతల తొలి ఫలాలను తనవిగా చేసుకోబోతున్నాడు. ఇశ్రాయేలీయులకును ఐగుప్తీయులకును మధ్య ఉన్న భేదాన్ని ఆయన చూపించబోతున్నాడు. ప్రియులారా, వాస్తవానికి ఆ భేదము ఐగుప్తు మరియు గోషేను దేశాల మీదుగా వెళ్ళిపోయిన మరణదూతలో లేదు. ఒక జాతి యూదులు, మరొకటి అన్యజనులు అనే విషయంలో కూడా అది లేదు. ఆ భేదము ద్వారబంధం మీద పూయబడినటువంటి గొర్రెపిల్ల రక్తంలో ఉంది. ఆ రక్తము ద్వారా రక్షించబడిన ప్రతి ఇంటిని మరణదూత తాకదు. యూదుల యొక్క అత్యంత పురాతనమైన మతపరమైన పండుగ అయిన పస్కా పండుగకు ఇది ఆరంభం. పాత నిబంధనలో కనిపించే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అత్యంత స్పష్టమైన చిత్రణలో ఈ పస్కా పండుగ ఒకటి. ఇక మనము 12వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ అధ్యాయంలో మనము ఇశ్రాయేలు మత సంబంధమైన సంవత్సరం యొక్క ఆరంభాన్ని గురించి, పస్కా పండుగ స్థాపనను గురించి, 10వ తెగులు అనగా తొలిచూలు సంతానం యొక్క మరణాన్ని గురించి, మరియు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెళ్ళగొట్టబడడాన్ని గురించి చూస్తాం. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు పొందిన విమోచనకు మరియు యెహోవా జనాంగంగా వారు స్వీకరించబడడానికి జ్ఞాపకార్థంగా ఈ పస్కా పండుగ అనేది స్థాపించబడింది. దేవునితో ఒక నూతన సంబంధంలోకి ఇశ్రాయేలు జనాంగము ఆవిర్భవించడానికి పునాది వేసిన పండుగే ఈ పస్కా పండుగ. నిర్గమకాండము గ్రంథంలో 12వ అధ్యాయము ఒక అత్యంత కీలకమైన ఘట్టం. ఇక్కడే మనము పస్కా పండుగ స్థాపనను గమనిస్తాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో పౌలు ప్రస్తావించిన విషయానికి ఇది ఒక ప్రతిరూపం. అక్కడ ఇలా ఉంది: క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఈ అధ్యాయంలో క్రీస్తు దర్శనమిస్తాడు. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనిద్దాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను: నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఈ అధ్యాయము నిర్గమకాండము గ్రంథంలో మనల్ని ఒక క్రొత్త విభాగానికి తీసుకొని వెళ్తుంది. మొదటి విభాగం అనగా 1 నుండి 11 అధ్యాయాలు విమోచకుడైన మోషే గురించి వివరిస్తుంది. 12 నుండి 14 అధ్యాయాలు ఇశ్రాయేలు ప్రజల విమోచన గురించి చర్చిస్తాయి. మొదటి భాగము విమోచకుడి గురించి అయితే ఇప్పుడు విమోచన ప్రక్రియ గురించి ఉంది. వాస్తవానికి ఈ విమోచన మోషే ద్వారా సంభవించలేదు. ఈ విమోచన ప్రధానంగా రక్తము ద్వారానే జరిగింది. అదే పస్కా పండుగ అంటే తొలిచూలు పిల్లల మరణం. ఆ తర్వాత 13-14 అధ్యాయాల్లో ఎర్ర సముద్రాన్ని దాటడం మరియు ఐగుప్తు సైన్యం నాశనం కావడం శక్తి ద్వారా జరుగుతాయి. దేవుడు వారిని రక్తము ద్వారా మరియు శక్తి ద్వారా విడిపించాడు. మరియు ఈరోజు మన విమోచన కూడా కేవలము రక్తము ద్వారా మరియు శక్తి ద్వారానే జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై చిందించిన రక్తము మన పాపాలకు శిక్షను చెల్లించింది. పరిశుద్ధాత్మ శక్తి మన పాపభరితమైన హృదయాల్లో దానిని వాస్తవంగా మరియు ప్రభావవంతంగా చేస్తుంది. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము ఇలా చెప్తుంది: శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ప్రియులారా, విమోచన అనేది మన కోసము సిలువపై ప్రభు అయిన యేసు చేసిన కార్యము మరియు మనలో పరిశుద్ధాత్మ చేసిన కార్యం. ఈ అధ్యాయంలోని 1 మరియు 2 వచనాలు ఒక జాతి యొక్క పుట్టినరోజు గురించి తెలియజేస్తున్నాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోకి ప్రవేశించినప్పుడు వారు ఒక కుటుంబంగా ఉన్నారు. వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు వారు ఒక జాతిగా ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేవుడు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ జాతిని నిర్మించడానికి కుటుంబమే పునాది రాళ్ళుగా ఉంది. ఫరో ఇశ్రాయేలీయులను గడ్డి లేకుండా ఇటుకలు తయారు చేయమని ఎలా బలవంతం చేశాడో మీకు గుర్తుండే ఉంటుంది.
ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నంత కాలము దేవుడు వారిని వ్యక్తులనే గడ్డితో ఒక జాతిని నిర్మించడానికి కుటుంబం అనే ఇటుకలుగా చేశాడు. ఒక పాత సామెత ఇలా చెబుతుంది, ఏ జాతి కూడా ఆ జాతి కుటుంబాల కన్నా బలమైనది కాదు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు నిర్ణయాత్మక గడియ ఆసన్నమైంది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజల నిర్గమనానికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ఈ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఇక మనము పస్కా పండుగ స్థాపనను గురించి గమనిద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఈ వచనంలో 2 ముఖ్యమైన అంశాలు నొక్కి చెప్పబడ్డాయి. ఒకటి రక్తము మరియు 2 కుటుంబం. ఇశ్రాయేలీయులు ఒక జాతిగా ఏర్పడ్డారు మరియు దేవుడు వారిని విడిపించబోతున్నాడు. కానీ ఆయన దానిని కుటుంబాల ద్వారా మరియు కుటుంబంలోని వ్యక్తుల ద్వారా చేస్తాడు. ప్రతి ఇంట్లో ఒక గొర్రెపిల్ల ఉండాలి. ఆ గొర్రెపిల్ల ద్వారబంధం మీద పోయబడే రక్తాన్ని సూచిస్తుంది. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఈ వచనంలో ఇంటి వారికి గొర్రెపిల్ల సరిపోదని ఎక్కడా చెప్పలేదు. అలా జరగదు కూడా. ఆ గొర్రెపిల్ల సరిపోతుంది. అయితే ఆ గొర్రెపిల్లకు ఆ ఇంటి వారే సరిపోకపోవచ్చు. దేవుడు కుటుంబంలోని ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ చూపుతాడు. ప్రతి కుటుంబానికి ఒక గొర్రెపిల్ల ఉండాలి. కానీ ఒక భార్యాభర్తలకు పిల్లలు లేకపోయినా లేదా వారికి పెళ్ళై విడిగా నివసించే పిల్లలు ఉన్నా వారి పరిస్థితి ఏమిటి? అప్పుడు ఆ దంపతులు తమలాంటి పరిస్థితిలో ఉన్న పొరుగు వారితో కలిసి ఆ గొర్రె పిల్లను పంచుకోవాలి. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆ గొర్రె పిల్లలో ఒక భాగాన్ని పొందాలి. ప్రియులారా, పస్కా పండుగను జరుపుకోవడం అనేది ఒక వ్యక్తిగతమైన ప్రైవేట్ విషయంగా ఉండాలి. అది దేశానికి విమోచనమే, కానీ దాని యొక్క కేంద్రము కుటుంబమే. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ దానిని స్వీకరించి అంగీకరించాలి. పస్కా పండుగ అనేది ఒక కుటుంబ వ్యవహారమై ఉన్నది. వ్యక్తులను తాను ఏ పద్ధతిలో రక్షించబోతున్నాడో ఆ కార్యాచరణ విధానాన్ని దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. కేవలం ఒక దేశంలోనో లేదా ఒక కుటుంబంలోనో సభ్యుడైనంత మాత్రాన ఎవరు రక్షింపబడరు. ఉదాహరణకు అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో వివరించబడిన ఫిలిప్పి జైలు అధికారి మరియు అతని కుటుంబ రక్షణకు సంబంధించిన వృత్తాంతాన్ని గమనించాలి. ఆ జైలు అధికారి ఒక్కడు విశ్వసించినంత మాత్రాన అతని కుటుంబము రక్షించబడలేదు. బదులుగా అతని కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడు ఆ గొర్రె పిల్లతో ఒక వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. అంటే ప్రతి ఒక్కరూ ఆ గొర్రె పిల్లలో పాలు పంచుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ప్రతి సభ్యుడు తన విశ్వాసాన్ని ఈ విధంగానే ప్రదర్శించాల్సి ఉంటుంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనంలో చెప్పబడిన విధంగా, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అనే మాటలకు అర్థము, నీవు ఒక్కడివే విశ్వసిస్తే నీ కుటుంబం అంతా మూకుమ్మడిగా రక్షింపబడుతుందని కాదు. అలా ఎప్పటికీ జరగదు. నీ కుటుంబ సభ్యులు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే వారు రక్షించబడతారు. ఇంటి ద్వారబంధాలకు పూయబడిన ఆ రక్తం యొక్క రక్షణ మరియు విమోచన నీడలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ స్వయంగా ఇందులో పాల్గొని దానిలో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. ఇక మనము నిర్గమకాండంలోని ఈ వృత్తాంతంలో ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఒక అత్యంత కీలకమైన రాత్రికి చేరుకున్నాం. ప్రజల మీదకు చివరి తెగులు దిగి రావడానికి సిద్ధంగా ఉంది. గోషేను దేశంలో నివసిస్తున్న ఇశ్రాయేలీయులు గత 3 తెగుళ్ళు వచ్చిన సమయంలోనూ తప్పించబడ్డారు. దేవుని ప్రజలు ఆ తీర్పు నుండి విడిపించబడ్డారే తప్ప ఇంకా పూర్తిగా విమోచించబడలేదు. ఇప్పుడు వారు విమోచించబడాలి. అలాగే ఆ రక్తమునందు తమ విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 5 నుండి
7 వచనాలను మనం గమనిద్దాం. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. ప్రియులారా, ఈ లేఖన భాగము చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రతి కుటుంబానికి ఒక గొర్రె పిల్ల ఉండేదని మనం ఇక్కడ గమనించాలి. ఆ సాయంకాలము వేలాది గొర్రె పిల్లలు వధించబడి ఉండాలి. 7వ వచనము సాయంకాలమందు దానిని చంపాలి అని చెప్తుంది. ఈ అనేక గొర్రె పిల్లలు మరొక గొర్రె పిల్లను సూచిస్తున్నాయి. దేవుడు ఈ గొర్రె పిల్లలన్నిటినీ మన కొరకు అర్పించబడిన పస్కా అయిన ఆ ఒక్క గొర్రె పిల్లగా అనగా ప్రభువైన యేసుక్రీస్తుగా చూశాడు. ఈ పస్కా పండుగ ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోకి రాకను సూచిస్తుంది. ఇక గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే, గొర్రెపిల్ల రక్తాన్ని ఇంటి గుమ్మం బయట పూయాలి. ఆ రక్తాన్ని చూసిన వెంటనే మరణదూత ఆ ఇంటిని దాటిపోతుంది. అనేక సార్లు అడిగే ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఒక దృష్టాంతము ఇక్కడ ఇవ్వబడిందని నమ్ముతున్నాను. సంఘము ఎత్తబడుట అనగా ర్యాప్చర్ సమయంలో ఇంకా బాధ్యత వహించే వయస్సుకు రాని విశ్వాసుల చిన్నపిల్లలకు ఏం జరుగుతుంది? ప్రభు తన వారి కోసం వచ్చినప్పుడు ఇంట్లో చిన్నపిల్లలుంటే ఆయన తల్లిదండ్రులను తీసుకొని చిన్నపిల్లలను వదిలివేస్తాడా? దేవుడు చిన్నపిల్లలను విడిచిపెట్టడని ఈ అధ్యాయం మనకు చూపిస్తుంది. ఇంటి లోపల కుటుంబం గొర్రె పిల్లను భుజిస్తుంది మరియు విశ్వాసం ద్వారా వారు క్రీస్తులో పాలు పంచుకుంటున్నారు. ఏమి జరుగుతుందో చిన్నపిల్లలకు తెలియదు. ఇశ్రాయేలు ఆ దేశం నుండి బయలుదేరినప్పుడు వారు ఐగుప్తులోనే విడిచిపెట్టబడతారా? ఒక్క చిన్న బిడ్డ ఇంకా బాధ్యత వహించే వయసుకు రాకపోతే అతడు మరణదూత చేత సంహరించబడతాడా? నా ప్రేమిత్రమా, అలా జరగదు. ఆ రక్తము కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కప్పివేస్తుంది. ఇశ్రాయేలీయులు విమోచించబడి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టనట్లే సంఘము ఎత్తబడే సమయంలో కూడా దేవుడు బాధ్యత వహించే వయసుకు రాని చిన్న పిల్లలను విడిచిపెట్టడు. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ప్రియులారా, ఈ పండుగకు సంబంధించిన ప్రతి సూచనకు ఒక నిర్దిష్టమైన అర్థము మరియు సందేశం ఉంది అని మనం గ్రహించాలి. ఈ వచనము కుటుంబ సహవాసం గురించి మాట్లాడుతుంది. కుటుంబము పస్కా పండుగను కలిసి జరుపుకుంది. ఇప్పుడు నేను కొన్ని తీవ్రమైన ప్రతిచర్యలకు కారణమయ్యే ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో మన అత్యంత వ్యవస్థీకృతమైన సంఘ కార్యక్రమాల్లో మనము మన పిల్లలను కుటుంబంతో కాకుండా వారి వారి వయస్సును బట్టి సంఘంలో ఒకరినొక చోట మరొకరిని ఇంకొక చోట ఉంచుతాం. మోషే ఇశ్రాయేలీయులతో తమ పిల్లలను తమ తల్లిదండ్రులతో అనగా కుటుంబంతో కాకుండా వేరే వేరే బయట స్థలాల్లో పస్కా ఆచరించమని చెప్పలేదు. నేను ఇక్కడ మీతో చెప్పేది ఏమిటంటే, ఒకవేళ అలా జరిగితే ఆ రాత్రి చాలామంది పిల్లలు ఈ నిర్గమనాన్ని కోల్పోయి ఉండేవారు. పస్కా పండుగను పాటించడం అనేది ఒక కుటుంబ వ్యవహారం. మరియు ఈరోజు మన సంఘాలు అనగా చర్చిలు కుటుంబాలను ఆయా కార్యక్రమాల రూపంలో విడగొడుతున్నాయని నేను భయపడుతున్నాను. కుటుంబాలు చర్చిలో అనగా సంఘంలో కలిసి ఉండాలి. నేను ఒక సేవకునిగా బోధకుడిగా ఆయా కూటాల్లో సంఘాల్లో బోధిస్తున్నప్పుడు గమనిస్తుంటాను. కొంతమంది తల్లులు తమతో పాటు పసిబిడ్డలను తీసుకొని వస్తారు. కొంతమంది తల్లులు తమ చేతుల్లో అల్లరి చేస్తున్న బిడ్డను లాలిస్తూ ఉండి ఆ తర్వాత పసిబిడ్డ నిద్రపోగానే ఆ తల్లులు ఆ బిడ్డను చర్చి వెనక వరుసకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక మెత్తని దుప్పటి మీద పడుకోబెట్టి తిరిగి వచ్చి తన భర్తతో తన మిగతా పిల్లలతో కలిసి కూర్చొని దేవుని వాక్యాన్ని వింటారు. ఇది నిజంగా అద్భుతమైన విషయం. ఇలాంటి సంఘాలు లోకపరంగా గొప్పవిగా ప్రసిద్ధి చెందినవిగా లేకపోవచ్చు, కానీ
అవి దేవుని యొక్క కొందరు అద్భుతమైన పరిశుద్ధులను తయారు చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మనము కుటుంబముగా దేవునిలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క నమూనా కుటుంబ కేంద్రీకృతమైనది, కానీ మనము ఆ నమూనా నుండి పూర్తిగా వైదొలిగాము. ఈ వచనంలో వారు అగ్నితో కాల్చిన గొర్రెపిల్ల మాంసాన్ని తినాలని కూడా మనకు చెప్పబడింది. అగ్ని తీర్పును సూచిస్తుంది. పాపానికి తీర్పు తప్పకుండా ఉంటుంది. వారు పులియని రొట్టెతో గొర్రెపిల్లను తినవలసి ఉంది. పులియబెట్టే పదార్థము పాపాన్ని సూచిస్తుంది, మరియు పులియని రొట్టె మనము భుజించవలసిన క్రీస్తును సూచిస్తుంది. వారు ఈ భోజనాన్ని చేదు మూలికలతో కూడా స్వీకరించవలసి ఉంది. ఈ మూలికలకు వేరువేరు అర్థాలు ఉన్నప్పటికీ ఈ సందర్భంలో మనం యేసు క్రీస్తును రక్షకునిగా స్వీకరించిన తర్వాత మన అనుభవము ఎల్లప్పుడూ మధురంగా ఉండదని దీని అర్థమని నేను నమ్ముతున్నాను. ఆ చేదు కూరలు లేదా ఆ మూలికలు విమోచనతో ముడిపడి ఉన్నాయి. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 9-10 వచనాలను గమనిద్దాం. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. ప్రియులారా, ఈ బలిని పచ్చిగా తినకూడదు, ఎందుకంటే ఇది మానవ జీవితాల్లో పాపంపై విధించబడే తీర్పును సూచిస్తుంది. మరియు ఈ తీర్పుకు బలితో పాటు అగ్ని రూప తీర్పు కూడా అవసరం. ఒక వ్యక్తి క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు అతడు ఒక పాపిగానే వస్తాడు. ఆ బలిని నీటితో తడపకూడదు. దీని సరళమైన అర్థం ఏమిటంటే మనము క్రీస్తును కేవలము ఆయన్ని మాత్రమే విశ్వసించాలి. దురదృష్టవశాత్తు నేడు చాలామంది తమ రక్షణ కోసము నీటిపై ఆధారపడుతున్నారు. ఆ బలి అంతయు కాల్చబడాలి. అది అగ్ని రూప తీర్పుకు సంకేతం. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే పస్కా. ఒక ఇంటికి సంబంధించి మరణదూత దాటిపోవాలంటే ఆ ఇంటిలో గొర్రెపిల్ల వధించబడాలి. ఆనాటి ఐగుప్తు తెగులుకు సంబంధించిన సందర్భంలో దేవుని ప్రజల విమోచన అనేది ద్వారబంధం మీద పూయబడిన గొర్రెపిల్ల రక్తంలో ఉంది. ఆ రక్తం ద్వారానే రక్షించబడిన ప్రతి ఇంటిని మరణదూత తాకలేదు. పాత నిబంధనలోని పస్కా గొర్రెపిల్ల ప్రభువైన యేసు క్రీస్తుకు చక్కటి సాదృశ్యంగా ఉంటున్నది. విమోచన అనేది మన కోసము సిలువపై ప్రభువైన యేసు చేసిన కార్యము మరియు మనలో పరిశుద్ధాత్మ చేసిన కార్యమై ఉన్నది. ప్రియులారా, మనము గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పస్కా పండుగను జరుపుకోవడం అనేది ఒక వ్యక్తిగతమైన విషయం. పస్కాకు ముఖ్య కేంద్రము కుటుంబమే. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ దానిని స్వీకరించి అంగీకరించాలి. పస్కా పండుగ అనేది ఒక కుటుంబ వ్యవహారమై ఉన్నది. పస్కా అనేది కుటుంబ సహవాసం గురించి మాట్లాడుతుంది. ఆనాడు కుటుంబం పస్కా పండుగను కలిపి జరుపుకుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు రక్షించబడ్డావా? పాపమనే మరణమును క్రీస్తు అనే దేవుని గొర్రెపిల్ల రక్తం ద్వారా దాటి ఉన్నావా? యేసు క్రీస్తు నా పాపముల కొరకు తన పరిశుద్ధ రక్తంను చిందించి పస్కా గొర్రెపిల్లగా సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని విశ్వసించి మరణం నుండి జీవంలోనికి దాటడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. అడిగి తీసుకొనుడి అను పదానికి ఈ పాఠంలో అర్థం ఏమిటి? అడిగి తీసుకొనుడి అను పదానికి ఈ పాఠంలో అర్థం ఏమిటి? 1. ఉచితంగా బహుమానాలు అడగడం. 2. బకాయి పడిన జీతాలు వసూలు చేసుకోవడం. 3. బలవంతంగా దోచుకోవడం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. ప్రియ మిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన శ్రేష్టమైన
అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థన మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రభువా నిన్నే కీర్తించు, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.